అంతకుముందు ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పారు, నా రెమ్యూనరేషన్ ఇంత ముందు వరకు ఇది, ఈ రోజు నుంచి ఇది అని చెప్పేసి. సో అలా రెమ్యూనరేషన్ సైడ్లో కూడా మీరే పెంచుకుంటూ వెళ్తున్నారా మీ దాన్ని, లేకపోతే గుర్తించి పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది? అయితే ఆఫ్టర్ కోర్ట్ పాట రిలీజ్ తర్వాత 2-3 ఆఫీసులకు వెళ్ళాను సార్. వెళ్తే నేను ప్రీవియస్ ఒక నంబర్ ఉండే సార్, ఒక డీసెంట్ నంబర్, బాగా ఎక్కువ కాదు బాగా తక్కువ కాదు. ఎందుకంటే ఒక ట్రాక్ ఉంది, పలానా పాటలు రాశాడనే ఇది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళామంటే రిఫరెన్స్ ద్వారానే వెళ్తాను. ఎవరు రాశారంటే పలానా పూర్ణాచారి సో అండ్ సోనే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫిగర్ చెప్పారు, ఓకే ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఆఫ్టర్ కోర్ట్ ఏం జరిగిందంటే మళ్ళీ ఏదో మంచి డీసెంట్ కంపెనీకి వెళ్తే ఎంత అడుగుతున్నారంటే నేను ఒక ఫిగర్ చెప్పాను సార్, ఓకే డన్ అన్నారు. అంతే, నేను ఏదైతే అందుకోవాలనుకున్నానో ఆ ఫిగర్ దొరికింది సార్. చెప్పొచ్చా మాకు? చెప్పకూడదు అంటే ఏం లేదు. ఇప్పుడు పూర్ణాచారిని ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, పూర్ణాచారి అంటే కోర్టులో పాట రాశాడు, అంత ఇట్టి పాట ఇప్పుడు ఎంత తీసుకుంటారు అనే థాట్ ఉండదు. అంటే అందుబాటులో ఓకే అంటే మనకి అంటే 4 అంకెలు 5 అంకెలు అనుకోండి, 5 అంకెలు పెద్ద సినిమా అంటే ఉన్నాయి సార్ హిట్స్ పాటలు. ఇప్పుడు దాస్కదమ్కి కానీ బచ్చల మల్లి కానీ ఇలాంటి. అంటే ఇప్పుడు 5 అంకెలు అంటే 10,000 దగ్గర నుంచి 99,999 వరకు కూడా 5 అంకెలే. అయితే 6 అంకెలు 6 అంకెల ఫిగర్ రీచ్ అయ్యారు. అప్పుడు ఎప్పుడో ఒకసారి సార్, ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా. ఇంకా దాని గురించి ఇది లేదు సార్, పెద్ద ఇబ్బంది కొంచెం హ్యాపీగా. అయితే ఇప్పుడు పాటల్లో బాగుంటే కాంప్లిమెంట్స్ ఎలా వస్తాయో, పాటలు బాగాలేకపోతే ట్రోల్స్ కూడా అలాగే వస్తాయి. సో దాన్ని రకరకాలుగా, అంటే మీరు రాసిన విధానం ఒకటైతే వాళ్ళు వెనకాల వీడియోలు పెట్టి యాడ్ చేసినప్పుడు, సో మరి అలాంటి ట్రోల్స్ కూడా వచ్చినట్టున్నాయి మీ పాటలు వచ్చాయి సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ పడిపోయింది పిల్లకి చాలా ట్రోల్స్ అయ్యాయి. అయితే నేనే అనుకున్నాను సార్, అంటే వాడిని ఏదో కదిలించి ఉంటుంది, నెగిటివ్ పాజిటివ్ వాడు చేయనివ్వండి కాక, సరే ఏదో దగ్గర పాట అయితే వెళ్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆ పాట ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని వెళ్తుంది. ఇప్పుడు దీనికి కూడా కథలెన్నో రాశారు, కథలెన్నో చెప్పారు, కూడా ఏదో చేస్తున్నారు, బట్ చేసుకున్నాడు. ఓకే, మనం జరిగిన మంచిగా కౌంట్ చేసుకుందాం అనేది ఇది సార్. స్టార్ హీరోస్ అంటే ఎవరు రాశారు సార్ మీరు? మా స్టార్ హీరోస్ అంటే ఇప్పుడు రవితేజ గారికి రాస్తున్నాను సార్. రవితేజ గారు దేనికి? మాస్ జాతరకి. నాని గారికి ప్యారడైజ్ జరుగుతుంది సార్, ప్యారడైజ్ అవుతుంది. ఇంకా అంతకుముందు రాసిన వాళ్ళంటే స్టార్లను కాదు సార్, యాక్టర్స్ నా విశ్వక్సేను, అల్లరి నరేష్ గారు, ప్రేమమ్మ, నా చైతన్య గారు, డీసెంట్ సార్. మరీ హైలో కాకుండా మరి లోలో కాకుండా. అంటే ఒకటి ఎలా ఉంటుందంటే సాలిగుడిలాగా ఉంటుంది ఇండస్ట్రీ కూడా. ఇప్పుడు మీరు ఈ కోర్టు ద్వారా వచ్చిందేమో, మాస్ జాతరకి వెళ్ళినా కోర్టు సినిమాకి రాసింది సార్ అని చెప్పొచ్చు. ప్యారడైజ్ మీరు అడగక్కల, పిలిచి నాని గారు. అంటే ఒక సినిమాలో ఒక పాట రాస్తే ఇప్పుడు అనిపిస్తుందా మీకు, ఇన్ని పాటలు రాసిన ఒక పాటతో? అంటే పడిన పాట కూడా ఎలా పడిందంటే సార్, చాలా మంది అన్ని మాధ్యమాల ద్వారా చెప్పుకునే వాళ్ళు ఉంటారు, అందులో కవిత్వం ఉందని చెప్తున్నారు. సరే టార్గెట్ అయితే ఖచ్చితంగా తెలుగు పాట రాయాలి అని కుదిరింది సార్. కవిత్వం అనేది, వచన కవిత్వం కుదిరింది అందులో. అంటే అంత స్థాయి పాట రాసామని ఒక సంతోషకరమైన ఇది సార్. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే పడక పడింది మనకు సాలిడ్గా. ఎలా పడిందంటే ఇంకా ఎవరు దానికి పేరు పెట్టి ఇంకా ఇదేం లేదు, ఇంకా అలాంటి ఒక సాలిడ్ హిట్ దొరికింది సార్. సో ఫ్యూచర్లో కూడా అట్లాగే మంచి పాటలు రాస్తుంటే అందరు ఇలాగే అప్రిషియేషన్ దొరుకుతాయి అనేదే ఇది సార్.